బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పోస్ట్ చేశారు. విపక్ష నేత, ప్రధాన లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉన్నది, మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతా ఉన్నది అన్న చర్చ జోరుగా సాగుతున్న ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారిని నేరుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలవడం పట్ల పలు ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతూ ఉన్నది. పార్టీ అంతర్గతంగా కూడా విపరీతమైన చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఈ సమయంలో ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దానిపైన రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల చాలామంది ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు, నేరుగా రాహుల్ గాంధీ గారిని కలుస్తూ ఉన్నారు. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు కూడా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అనేకమైన కథనాలు వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కూడా అదే విషయమై కలిశారా, లేదంటే ఏదైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా కలిశారా అన్న చర్చ అయితే జరుగుతూ ఉన్నది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో భాగంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కలవడం వెనకాల ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి కోసమే అనేది చాలా క్లియర్గా అభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆయనకు మంత్రి పదవి కావాలి, దానికి సంబంధించి ఆయన అన్ని రకాల అర్హుడు అని చెప్పేసి కూడా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయనను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడే మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఆ మాట నిలబెట్టుకోవాలి, ఆ బాధ్యత రేవంత్ రెడ్డి గారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారిని కలిసి హోంమంత్రిని అడిగినట్టుగైతే చాలా క్లియర్గా కొన్ని కథనాలు, అలాగే కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. హోంమంత్రి ఒకసారి నాకు ఇచ్చి చూడండి, నా సత్తా ఏంటో చూపిస్తా, రాష్ట్రంలో ఇప్పుడు హోమ్ అఫైర్స్ ఎంత అంటే ఎలా ఉన్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. అటు ప్రతిపక్షాలు కూడా విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో హోంశాఖ నా చేతిలో పెట్టండి, నేను హోంశాఖను చాలా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తాను, అంతేకాకుండా శాంతి భద్రతలను కాపాడుతాను, ఒక్కసారి నాకు ఇచ్చి చూడండి, నా సత్తా చూపెడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉన్నది. మరి ఈ మేరకు రాహుల్ గాంధీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, లేదంటే చూద్దామన్నారా, లేదంటే ఏమన్నారు అనే దానిపైన ఇప్పుడైతే ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తూ ఉన్నది. అయితే మొత్తానికి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా నేను హోంశాఖ కావాలి, లేదంటే ఇంకేదైనా శాఖ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కూడా అభ్యర్థించినట్టు కూడా కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి నాకైనా ఇవ్వండి, లేదంటే నా తోటి మిత్రుడు ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్కైనా ఇవ్వండి, మేమిద్దరం సమర్థులమే, ఆయనకిచ్చిన నాకిచ్చిన ఎవరికి ఏం ఫరక్ పడదని ఆయన ఏమన్నా అని ఉంటారా అన్న ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీ గారిని కలవడము, ఆ తర్వాత ఆయన నేరుగా పోస్ట్ చేయడము అనేది చూస్తూ ఉంటే ఏదో జరుగుతూ ఉన్నది, పార్టీ అంతర్గతంగా జరుగుతూ ఉన్నది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రము ఆయన సొంతంగా వెళ్ళారా, లేదంటే ఇటు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిశారు అని ఇంకో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేరుగా రాహుల్ గాంధీ గారిని కలవాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు అడిగితే టైం ఇస్తారు, వారు ఖచ్చితంగా వారితో కూర్చొని మాట్లాడి నగర నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో గ్రాంట్లు కావచ్చు, ఇతర ఆ విషయాలన్నీ వారితోనే మాట్లాడితే సరిపోతుంది కదా. ఈ మాత్రం దానికి ఢిల్లీకి వెళ్ళి అటు రాహుల్ గాంధీ గారిని కలవాలా అన్న కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదో జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్గానే ఫిక్స్ అవుతా ఉన్నారు. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే అటు పరిగి ఎమ్మెల్యే కూడా ఈ పోటీలోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంతమంది ఆ రెడ్ల సామాజిక వర్గాలకు సంబంధించి ఎంతమందికి మేము సీట్లు ఇవ్వాలని ఇక్కడ అధిష్టానం కావచ్చు, లేదంటే రాష్ట్ర పిసిసి వర్గం కూడా కొన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి ఉంటారు? ఎవరికైనా సిఫారసు చేయడానికి వెళ్ళారా, లేదంటే తనే మంత్రి పదవి కోసం వెళ్ళారా, ఏం జరగబోతుంది అనేది అయితే ఇప్పుడైతే ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతూ ఉన్నది.